దిశకు గడ్డం వివేక్ లీగల్ నోటీస్ అట. అబ్బా ఏం తయారయ్యారా మీరంతా. 20 కోట్ల పరువు నష్టం దావా హెచ్చరిక. ఉన్న విషయం రాసినందుకు పాపం ఇయ్యాలని వివేక్ గారు, మీరు 5 పార్టీలు మారింది వాస్తవమా కాదా? అదే రాసిండు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మీరు కూడా పార్టీలు మార్చని చెప్పేసి అన్నాడు. సింపుల్ థింగ్. ఏం కాదు పాపం. పోనీ నువ్వు పబ్లిక్ లో చేయండి, అదేమన్నా ఫీల్ అవుతున్నారు మీరు. యా బేషరతు క్షమాపణ చెప్పాలంటూ వార్నింగ్. ఇటీవల ప్రచురించే కథనాలకు ప్రతిస్పందన, వాటిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్. వివరాలతో సహా వాస్తవాన్ని ప్రశ్నించే దిశ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదట. దిశ యజమాన్యం. పోనీ ఇప్పుడు దాన్ని డిలీట్ చేద్దామని ఆల్రెడీ ప్రింట్ అయిన పేపర్ కదా, సర్క్యులేట్ అయిపోయింది మొత్తం సోషల్ మీడియాలో. దిశ ఇటీవల ప్రచురించిన 2 కథనాలపై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేకానంద్ తన లాయర్ పిఎన్ఎస్ మూర్తి ద్వారా పత్రికా యాజమాన్యానికి లీగల్ నోటీస్ పంపారు. వీటి ద్వారా గడ్డం వివేకానంద్కు ఆయన కుమారుడు గడ్డం వంశీకృష్ణకు 20 కోట్ల మేర పరువు నష్టం కలిగిందని అందులో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెబ్సైట్ సహా అన్ని ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే ఆ కథనాలు తొలగించి క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఆ కథనాలు ముమ్మటికి అక్షర సత్యాలని, లీగల్ నోటీస్ చట్టపరంగా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నామని దిశ యజమాని స్పష్టం చేసింది. ఒక్క స్టేట్మెంట్ తో మొత్తం పర్వంతా విక్తది. అయ్యో, ఒక మీడియా ఛానల్ రన్ చేస్తూ ఇంకొక మీడియా మీద పంపడం ఎంతవరకు సమంజసమో అర్థమే కాదు. అసలు వీళ్ళకు బైండ్ ఉంటుందా ఏందో అర్థమే కాదు. యా దిశ ఇటీవల ప్రచురించిన 2 కథనాలపై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపారు. ఈ కథనాలను వెబ్సైట్ సహా అన్ని ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే నోటీసులు అందుకున్న 48 గంటల వ్యవధిలో అట. 48 క్షణాలను ఇచ్చేసిండు. క్షమాపణ చెప్పి ప్రసక్తి లేదు. ఏం బిక్కు అంటున్నాడు. చూద్దాం ఏమైందో. ప్రచురించిన కథనానికి పత్రిక ద్వారా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో వివేకానంద్ తరపు లాయర్ పిఎస్ఎన్ మూర్తి స్పష్టం చేశారు. ప్రచురించిన కథనాలను వివరణ కూడా ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ కథనాలతో గడ్డం వివేకానంద్కు ఆయన కుమారుడు గడ్డం వంశీకృష్ణకు 20 కోట్ల మేర పరువు నష్టం కలిగిందని, వారం రోజులుగా ఆ మొత్తాన్ని చెల్లించాలని, లేని పక్షంలో ఐపీసీలోని సెక్షన్ 499, 500 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పిఎస్ఎన్ మూర్తి ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసులో ఏముందట? దిశ పత్రిక మార్చి నెల 24వ తేదీ సంచికలో కాంగ్రెస్ లో పెద్దపల్లి పంచాయతీ వాస్తవంగా జరుగుతూ ఉంది. పెద్దపల్లి పంచాయతీ జరుగుతున్న వాస్తవం వాస్తవంగా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పెద్దపల్లి ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదు, రామగుండ ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదు, మంత్రి ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదు, మంచిర్యాల ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదు. నువ్వు నీ అన్న సంబంధించిన 2 కాన్స్టిట్యూన్సీలు తప్ప ఏ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేయలేదు. అక్షర సత్యం. దానికి అది నిజాలు రాస్తే ఇప్పుడు నువ్వు పత్రిక పెట్టుకున్నావు, వెలుగు పత్రిక పెట్టుకున్నావు, నీ V6 ఉన్నది, అందులో నిజాలుగా చెప్తావు. దిశ కూడా అదే చెప్పింది. ప్రజల్లో జరుగుతున్న చర్చ, నాయకులు జరుగుతున్న చర్చనే చెప్పింది. ఇంకేమైనా వంశీపైన బురదలు ఎందుకు, వారి పరిస్థితి దిగజార్చేందుకు ఈ కథనం రాసిందని నోటీసులో ఆరోపించారు. దీనికి తోడు మార్చి 26న ఊసరవేలి అపాలిస్ అసలు నువ్వు మీ కొడుకు కోసం లీగల్ నోటీస్ ఇచ్చినావా, దీనికోసం లీగల్ నోటీస్ ఇచ్చినావా, క్లారిటీ లేదు. ఎప్పుడు కన్ఫ్యూజన్ మ్యాన్ ఇన్ తెలంగాణ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక వివేక్ మాత్రమే. ఎప్పుడు ఎట్లా ఏరుకుంటూ అర్థం కాని పరిస్థితి. ఒక క్లారిటీ ఉండదు, పొలిటికల్ ఒక క్లారిటీ ఉండదు, ఏముండదు. దారుణం. ఎటు పోతాడో ఏ రకంగా పోతాడో అర్థం కాదు. టార్గెట్ చేసి రాసినావు కాబట్టి దిశ సో మా కథనాలు అక్షర సత్యాలట. వాళ్ళు చాలా క్లారిటీ ఎంత క్లియర్ గా రాశారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ సహా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వివరాలు అందులో ఉన్నాయన్నారు. అంటే లెక్కన కేసీఆర్ ఎన్నిసార్లు ఇవ్వాలి, రేవంత్ ఎన్నిసార్లు ఇవ్వాలి? అందరూ 119 మంది 20 కోట్లు దావా. అది అసలు వాస్తవాలు చెప్పినందుకు దిశ యాజమాన్యం చూడండి, కళ్ళ ముందు కనిపిస్తున్న సమకాలీన రాజకీయ పరిస్థితిని పాఠకులకు అందించాలన్న ఉద్దేశంతో రాసిన ఈ కథనాలకు దిశ యాజమాన్యం ఇప్పటికీ కట్టుబడి ఉన్నది. వాటిని సవరించడము లేక డిజిటల్ సహా అన్ని ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలన్న వివేకానంద్ తరపు న్యాయవాది ఇచ్చిన నోటీసులోని అంశంతో విభేదిస్తున్నాం. ఆ కథనాలు తొలగించడమో లేక వాటిని సవరించడమో లేక బేషరతు క్షమాపణ చెప్పడమో అవసరమని భావించడం లేదు. ఆ కథనాలు ముమ్మాటికి అక్షర సత్యాలు. లీగల్ నోటీసులు చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేయదలుచుకున్నాం. మరి దారుణం గెలుక్కొని మరి వాసన చూస్తున్నాడు ఆయన. వాస్తవం కూడా ఒక కన్ఫ్యూజన్. అంటే ఆయన పొలిటికల్ లైఫే ఒక కన్ఫ్యూజన్. వాస్తవం చెప్పాలంటే క్లారిటీ ఉండదు, అంత డిస్ట్రాక్షన్ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఈరోజు పెద్దపల్లి మొత్తం డిస్ట్రాక్షన్ ఆయన వల్ల. అంతమంది బీజేపీలో డిస్ట్రాక్షన్, అన్ని రకాల డిస్ట్రాక్షన్ జరుగుతూ ఉంటాయి ఆయన వల్ల. విడిపి అందరిని విడగొట్టడం తప్ప ఏది లేదు అక్కడ. వాస్తవం చెప్పాలంటే బయటికి మాత్రం కలుపుకుపోయే తత్వం లాగా మాట్లాడుతూ ఉంటారు. 227 పని దినాలు, 75 సెలవులు. ఇంటర్ కాలేజ్లో 2024-25 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో థియరీ ఎగ్జామ్స్ అంటూ ఒకటి చూస్తున్నాం. నేడు ప్రతిపక్షాల భారీ బహిరంగ సభ. కేజ్రీవాల్ అరెస్టు వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో రాహుల్ ఖర్గే సహా ఇండియా కూటమి నేతలు హాజరవుతూ కూడా చూస్తున్నాం. అసలు ఎందుకు కేజ్రీవాల్కు సపోర్ట్ చేయాలి?
కేజ్రీవాల్ ఆయన గవర్నమెంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది వాస్తవం. ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఆధారాలు సహా బయటకు వచ్చినాయి. ఇక మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు బీజేపీకి ఆల్రెడీ 350 సీట్లు ఆల్రెడీ ఇస్తున్నారు వాస్తవంగా ప్రజలు. ఇక మీరు ఇట్లాంటి చర్యల వల్ల ఇంకో 400 దాటి ఇంకో 50 పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి కనబడతలేదు. అది వాళ్ళని క్వశ్చన్ చేసుకునే పరిస్థితులు కూడా వాళ్ళు లేకపోయాల. అంటే వాళ్ళ గోతి మీ గోతి మీరే తీసుకొని పాతి పెట్టుకున్నట్టు కనబడతా ఉంది తప్ప ఏం లేదు. దాన్ని మరి మోడీ మీద వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేయకండి వాస్తవంగా, ఎందుకంటే మీ గోతి మీరే తీసుకుంటున్నారు. రైట్. ఇక ఇది చాలా ఇంట్రెస్టింగ్, చాలా మందికి అవసరం. భార్యను దయ్యం పిశాచి అనడం క్రూరత్వం కాదు. పాట్నా హైకోర్టు సంచలన తీర్పు, దిగ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కొట్టివేత. అంటే ఒకప్పటి రోజుల్లో ఇట్లా తిట్టిన మొగుడు పెళ్ళాలు నడిచిపోయేది. ఇప్పుడు చిన్న మాట అన్నగా పడే పరిస్థితి రావట్లేదు. యా, పవర్ కట్ ఉండొద్దు. గత ఏడాది కన్నా వినియోగం పెరిగింది. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి కొరత రావద్దు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి. ఉన్నతాధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి. 2 శాఖల అధికారులకు సీఎం ఆదేశం అంటూ కొన్ని చూస్తాను కదా. నిన్న ఇక్కడ కేశవరావు ఇంటికి పోయిండు పాపం. ఇగో కేశవరావు ఇంటికి పోయి రేవంత్ రెడ్డి ఉన్నంతలో ఆ టైం ఏదైతే 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట కేశవరావు ఇంటికి పోనీ రేవంత్ రెడ్డి కూడా పోయిండు. మొత్తం ఆ బెటాలియన్ బ్యాచ్ అంతా పోయింది. మనం ఇప్పటిదాకా చదువుకున్న వివేక్ కూడా ఉన్నాడు ఆ బ్యాచ్ లో. ఆ పక్కనే కదా ఆయనది కూడా ఇలా సోమజ్ కూడా దగ్గర. రైట్, అందరు కలిసి పోయారు. రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ అందరు కేశవరావు ఇంట్లో ఉన్నంత సేపట్లో 3 సార్లు కరెంట్ వచ్చింది నిన్న. ఇక ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం, దిక్కుమాలతనం ఉంటుంది. ఘోరం అదైతే అసలు ఆ సీన్. పాపం రేవంత్ రెడ్డి ఆడున్నాడు, కనీసం ఆ సీఎం ఉన్నంత సేపు కరెంట్ కట్ చేయకుండా వచ్చి కదా మీరంతా. నాకు అర్థం కాదు. కనీసం అసలు సీఎం అంటే భయమే లేకుండా పోనీ సీఎం అంటే లేదు, కనీసం ఆమె ఎవరు దీపదాస్ మున్సి ఆమె అంటే కూడా భయం లేకుండా. అరే పోనీ జిహెచ్ఎంసీ మేయర్ భయ్, సిటీలో మేయర్ తర్వాతనే సీఎం. మేయర్ ఉన్న ఇంట్లో కూడా కరెంట్ తీసేస్తారా మీరు? అరే, 2 మాజీ మంత్రులు బీజేపీలోకి. దాదాపు ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. కాంగ్రెస్ లో దారులు మూసుకుపోవడంతోనే బీజేపీ వైపు. ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నోళ్ళ ఏంది లెక్క? అసలు వీళ్ళు ఎవరు? వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కమల్నాథ్ల ఆలోచన. చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైలమా. 2 గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కి చెందిన వారే అంటూ తెలుస్తుంది. మాజీ మంత్రులు వాళ్ళిద్దరు గ్రేటర్ పరిధి అట. ఎవరబ్బా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు, తర్వాత ఈ నుంచి పద్మారావు గౌడ్ మినిస్టర్ లేదు కదా ముందు, ఫస్ట్ కేబినెట్ లో మినిస్టర్ కదా, తర్వాత స్పీకర్ కదా. ఇంకా ఇద్దరు వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారా సిటీ నుంచి? ఎవరు లేరు. ఎవరికి మినిస్టర్ సిటీ నుంచి. లేదంటే ఇక మిగిలినోడు మన మల్లారెడ్డి కాక. మల్లారెడ్డి ఏంటో నాకు తెలిసి. ఈ ఫోటో మల్లారెడ్డిదా? ఈ ఫోటో ఆ రెండిట్లో ఏ ఫోటో మల్లారెడ్డిది కాదు. కానీ ఏదో మంచి మాఫీ చేశారు. గ్రేటర్ పరిధిలోని 2 మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. దీర్ఘకాలికంగా బీఆర్ఎస్ లో కొనసాగిన వీరు పార్టీ వీడియోకి సిద్ధమయ్యారు. వీరిని చేర్చుకునేందుకు బీజేపీ సైతం సుముఖంగా ఉండడంతో ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి దారులు మూసుకుపోవడంతో, కాంగ్రెస్ దారులు మూసుకుపోవడం అంటే మల్లారెడ్డి, అలా నో డౌట్. తలసాన్ని కూడా 99% వద్దనే అనింది అన్నారా? ఓకే, అయితే ఆయన కూడా పోతారు, ఇద్దరు పోతారు అయితే నాకు తెలిసి. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్ళడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాంఛనంగా జాయిన్ కావడమే అనే డైలమా వీరిలో నిలకొన్నది. మీరు ముందెళ్తేనే మీకు కొంచెం గౌరవం ఉంటుంది, తర్వాత వెళ్తే మిమ్మల్ని ఎవరి దేగడు పార్టీలో గుర్తుపెట్టుకున్నది. ఇద్దరు వేరువేరుగా ఈ ప్రయత్నాలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు సైతం